హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు ఎన్ఎస్ ఫ్యామిలీ రెసిపీస్. ఇవాళ మనం ట్రై చెప్పేది బీరకాయ కోడిగుడ్డు కూర. చాలా మంది ఇష్టంగా తినరండి బీరకాయని, కానీ ఇలా ట్రై చేయండి. ఈ రెసిపీ తర్వాత అందరూ కూడా బీరకాయ కావాలంటారండి. ఏ కూరన్నా సరే పక్కన పెట్టేసి బీరకాయ కోడిగుడ్డు వేసుకొని తినేస్తారు, పక్కాగా చెప్తున్నా. దానికి బీరకాయలు మనం కూర చేయడానికి తీసుకున్నప్పుడు వాటిని ముందు శుభ్రంగా పీల్ మొత్తం తీసేసి, అదే తొక్క మొత్తం శుభ్రంగా తీసేసి మంచిగా కడుక్కొని ఒక పీస్ కట్ చేసుకుని రుచి చూసుకోవాలి. తీయగా ఉన్నాయా లేకపోతే చేదుగా ఉన్నాయా అని. అవి చూసుకోకుండా మనం వంట చేసేసాం అనుకోండి, కూర మొత్తం పాడైపోతుంది, మొత్తం చేదుగా. ముందు గిన్నె పెట్టుకుని దాంట్లో 100 గ్రాముల ఆయిల్ వేసుకుని, ఆయిల్ వేడెక్కిన తర్వాత, ఆయిల్ వేడెక్కాలండి. ఆయిల్ వేడైన తర్వాత దాంట్లో ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ తీసుకుని ముక్కలు కోసి నిలువుగా అవి చూడండి ఇలా వేసుకోవాలి. కొంచెం లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. కొంచెం చూడండి బంగారు రంగు వస్తుంది కలరు. ఇప్పుడు దీంట్లో 4 పచ్చిమిర్చి వేసి అవి కూడా కొంచెం వేయించుకోవాలండి. బీరకాయలో వాటర్ ఉంటుంది కదండి, నీళ్ళు ఉంటాయి కాబట్టి ఈ సమ్మర్స్ టైంలో అవి బీరకాయలు, సొరకాయలు ఇలాంటివి తినడం చాలా ఒంటికి మంచిదండి. వారానికి ఒకసారి ట్రై చేయండి, బాగుంటుంది, హెల్త్ కూడా బాగుంటుంది. ఇప్పుడు దీంట్లో 3 పెద్ద టమాటాలు చూడండి, 3 పెద్ద టమాటాలు కోసుకొని అవి కూడా వేసుకోవాలండి. అవి టమాటాలు కొంచెం మగ్గాలండి. ఇప్పుడు దీన్ని మూత వేసి కొంచెం టమాటాలు మగ్గడానికి 2 నిమిషాలు పడుతుంది. 2 నిమిషాల తర్వాత తీసుకున్నాం, టమాటాలు మగ్గాయి. ఇప్పుడు దీంట్లో మనం ముందుగా కోసి ఉంచుకున్న బీరకాయ ముక్కలు వేసుకోవాలండి. మూత పెట్టేస్తే కింద టమాటాలు మగ్గుతూ ఉంటాయి, పైన ఆవిరికి బీరకాయలు మగ్గుతాయి. చూడండి మొత్తం కలుపుకోవాలి. పసుపు చెప్పడం మర్చిపోయి అనుకుంటా, పసుపు కూడా కొంచెం వేసుకోవాలండి, 1 టేబుల్ స్పూను. 2 నిమిషాలు మగ్గించుకోండి. ఈ రెసిపీ మాత్రం ఎక్కువ సేపు మీడియం ఫ్లేమ్ మీద వండుకోవాలి, మూత వేసి ఉంచుకోవాలి. ఆవిరి మీద వంట జరుగుతుంది కాబట్టి మూత వేసి వండడం చాలాసేపు పడుతుంది. ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో 2.5 టేబుల్ స్పూన్ల కారం, 2 టేబుల్ స్పూన్ల ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలండి. చూడండి ఇలా మంచిగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టేయాలి. మూత పెట్టడం మాత్రం మర్చిపోకండి. మంచిగా కలుపుకొని కొంచెం వాటర్ వేసుకోవాలి. బీరకాయలు మొత్తం మగ్గాలి కదండి, కొంచెం వాటర్ వేసుకొని మంచిగా కలుపుకొని చూడండి లెవెల్ చేసుకోవాలి. ఒకసారి కలుపుకున్నాం. మళ్ళీ గుడ్లు వేయడానికి ప్లేస్ చేసుకుంటున్నా అండి. ఇప్పుడు గుడ్లు వేసుకోవాలండి. మీరు కావాలంటే గిన్నెలో వేసుకుని ఇలా వేసుకున్నా పర్లేదు, డైరెక్ట్గా ఇలా వేసుకున్నా పర్లేదు. నాకు కొంచెం ప్రాక్టీస్ ఎక్కువ కాబట్టి డైరెక్ట్గా వేసేస్తున్నా అండి. గుడ్లు ఇలా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మూత పెట్టేయాలి, ఏం కదపకూడదు. చూడండి మెల్ల కుక్ అవుతుంది. చూడండి ఆమ్లెట్ వేసినట్టు వచ్చింది కదా, మెల్ల కలుపుకోండి, లేకపోతే మొత్తం విరిగిపోతుంది ఆమ్లెట్. చూడండి ఉడుకుతుంది కదా, ఇప్పుడు ఒకసారి తిప్పుకోవాలండి మెల్లగా. ఇలా తిప్పుకుంటే పైన కూడా మంచిగా ఉడికిపోతుంది గుడ్డు. ఇప్పుడు 4 పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర వేసి కొంచెం ఒక 2-3 నిమిషాలు ఉడికించుకోవాలండి. చూసారా కదా ఉడుకుతుంది. ఇప్పుడు మనం దీంట్లో గరం మసాలా 1 టేబుల్ స్పూన్ వేసి ఇంకో 2 నిమిషాలు వేయించుకోవాలి. చూసారా ఎలా ఉందో, అయిపోయిందండి, అయిపోవడానికి వచ్చింది. చూడండి గుడ్లు కూడా ఎలా ఉడికిపోయాయో. ఎవరైనా సరే ఈజీగా కుక్ చేయగలరండి. సిమ్లో మంట అవుతుంది, మీడియం ఫ్లేమ్ మీద. ఎక్కువ మంట పడితే మాత్రం తొందరగా మాడిపోతుంది. మీడియం ఫ్లేమ్ మీద ఉంచుకొని చేసుకోండి. చూడండి బీరకాయ కోడిగుడ్డు కూర రెడీ. మీ ఫ్యామిలీ వాళ్ళకి, ఫ్రెండ్స్కి ఈ వీడియో షేర్ చేయండి. ఎలా వచ్చింది చెప్పడం మాత్రం మర్చిపోకండి. నా ఛానల్ కొత్తది సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.